ఇప్పటి వరకు చూస్తే 8 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎక్కడ కూడా బీజేపీ నాయకులకు ఈడీ నోటీసులు లేవు, ఎంక్వైరీలు లేవు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీల మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల మీదనే ఈ ఈడీ కన్నుబడ్డ తప్ప ఈ నిజంగా ఈడీ ప్రజా సంస్థ అయితే, ప్రజల యొక్క ఆస్తులను కాపాడే సంస్థ అయితే, అవినీతిని అరికట్టే సంస్థ అయితే నిజంగా మరి అధికారంలో ఉండి ఈ దేశ సంపదను, ప్రజల యొక్క ఆస్తులను, ప్రజలకు ఉండేటువంటి మరి ప్రజా భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఆదాని అంబానీలకు కట్టబెడుతుంటే కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదంటే ఇది ఎందుకు ఈ ఈడీ అనేది బీజేపీ అనుబంధ సంస్థ అని ఎందుకు అనకూడదో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి మొన్న కూడా చెన్నైలో చేసిరు, అంతకుముందు జార్ఖండ్లో చేసిరు, అదే విధంగా మరి మహారాష్ట్రలో ఈ రకంగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీలు లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న కాడనే ఈడీ సంస్థకు అవినీతి కనబడుతోంది. కానీ దేశ సంపదను గుత్త కొల్లగొట్టి కొంతమంది చేతులలో పెట్టి తద్వారా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మోర్ ఇండియా కంపెనీని ఈ దేశానికి తీసుకొస్తుంటే ఈడీ కళ్ళు మూసుకొని ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే వ్యాపారం పేరుతో వచ్చి ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టిండ్రో అదే విధంగా మళ్ళీ చేద్దామని 3 నల్ల చట్టాలను తీసుకొచ్చిన, వ్యవసాయ చట్టాలను. ప్రజలందరూ కూడా పోరాటం చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు యాక్టివ్గా ఉన్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అడుగడుగున ఈ వ్యవసాయ నల్ల చట్టాల పేరుతోటి రైతులను బానిసలుగా మార్చేటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిరు. ఇక దాని నుంచి తప్పించుకోక తప్పలేదు. ఆ రోజు నల్ల చట్టాలు రద్దు చేసి మళ్ళీ ఈ రోజు దాని రద్దు కావడానికి కారణమైనటువంటి ఆ పోరాటంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకంగా చేస్తే వీళ్ళు వెనకడు చేస్తారు, మేము దోచి వాళ్లకు దాచి మొత్తం పెట్టచ్చు, మోడీ ఇండియా కంపెనీ దేశమంతా దోచుకోవచ్చు అనేటువంటి కుట్రలో భాగమే ఈరోజు సోనియా గాంధీ గారి మీద, మన రాహుల్ గాంధీ గారి మీద చేస్తున్నటువంటి విధానాలను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కొంతమంది అంధభక్తులు ఉన్నారు. ఎస్, పెట్రోల్ పెరుగుతాం, మీకేమైతుంది, మేము పోసుకుంటాం అంటారు. అదే నువ్వు పోసుకుంటేరా ఎక్కువ రేట్ అయితే, కానీ జనాల యొక్క ఖజానా ఖాళీ అవుతుంది, వాళ్ళ కడుపు కాలిపోతుంది. ఒక దిక్కు కరోనా వచ్చి, వరదలు వచ్చి జనాలందరూ ఆర్థికంగా ఇబ్బందులలో ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, ప్రతి దాని మీద గబ్బర్ సింగ్ ట్యాక్సీలు వేస్తారు. ఈ రకంగా పిండి వసూలు చేస్తారు. అంటే ప్రతి పౌరుని దగ్గర పిండిందే కాకుండా ఈ గబ్బర్ సింగ్ ట్యాక్సీలే కాకుండా ఉన్న సంపదనంతా కూడా కొల్లగొడుతుంటే వీళ్ళు మాట్లాడరు. ఇంకా ఏదో చేస్తామని చెప్పి ఇవాళ దేశాన్ని కాపాడింది, దేశాన్ని బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చింది, విరోచితమైనటువంటి పోరాటాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారి మీద అంటారు, నెహ్రూ గారు 11 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి స్వేచ్ఛ కోసం పోరాడితే మీ సర్కార్, మీ నాయకులు, మీ సవార్కరు, మీ గాడ్సేలు ఇవాళ గాంధీ లాంటి వారిని చంపి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ చంపినటువంటి గాడ్సేల పార్టీ వాళ్ళ మన గాంధీ కుటుంబాన్ని అబాస్పాలు చేసే కుట్రలో భాగమే ఈరోజు ఈడీ నోటీసులు నేను అంటా ఉన్నాను. ఇవాళ దేశభక్తి అని అంటారు మాట్లాడితే, మరి మీరు ఎవరు వారసులయ్యా? ఆ రోజు వాళ్ళ కాళ్ళు ముక్కినటువంటి సవార్కర్ వారసులు. మీరు దేశభక్తులు, మేమేమో దేశద్రోహులు. ఇలాంటి మాటలు మాట్లాడి కేవలం అవకాశం ఉన్నంత వరకు దోచి మీ అనుబంధ సంస్థలో పెట్టడం, దోచి మీ యొక్క వ్యక్తులకు కట్టబెట్టుకోవడం, లేదా ప్రజల దగ్గర పిండి మరి వాళ్ళను ప్రజలను నడ్డి విరవడం, లేదా మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం ఇలాంటి ఈడీ కేసులు పెట్టడం, ఇదే మీ లక్ష్యం. అంతిమంగా భావోద్వేగాలు సృష్టించి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య మరి సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందడం. ఇంతకంటే ఈ దేశానికి సోనియా గాంధీ గారు లాగా ఒక ఉపాధి హామీ చట్టం తెచ్చిరా, ఒక ఆహార భద్రతా చట్టం తెచ్చిరా, ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిరా, ఒక 60 సంవత్సరాల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ బిడ్డల ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారిని
ఇవాళ తెలంగాణ ఇస్తే తల్లిని చంపి బిడ్డనిచ్చిన అన్నటువంటి దుర్మార్గపు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ బీజేపీ నాయకులు, దానికి తొత్తులుగా ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ ను మరి ఏదో చేయాలని అనుకుంటే కాంగ్రెస్ కనుమరుగైపోయేటువంటిది కాదు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కష్టజీవుల పార్టీ. కష్టజీవులకు ఏమైతే అవసరం ఉందో అది ఆ చట్టాలను, ఆ పరిపాలన అందించే పార్టీ తప్ప మీలాగా మరి భావోద్వేగాలను అడ్డం పెట్టుకొని రాజకీయంలోకి అధికారంలోకి రావాలన్నటువంటి పార్టీ కాదు. లేదా ఇతరుల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బకొట్టి మరి ఇబ్బందుల పాలు చేసి తద్వారా రాజ్యమేనని అనుకునే పార్టీ కాదు ఈ పార్టీని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా సత్యమే వజేతే అనే విధంగా ఎప్పుడైనా కూడా మీ కుట్రలు బయటపడక తప్పదు. ఈ రోజు మీ పార్టీలు పతనం కాక తప్పదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నటువంటి సత్యమే వజేతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్.